భారతదేశంలో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు తెలుసా? 10 రాష్ట్రాలలో. భవిష్యత్తులో దేశంలోనే మనల్ని మైనారిటీలుగా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు మైనారిటీ హక్కులు పొందేటటువంటి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ రేపు హిందువులు మైనారిటీ అయితే మళ్ళీ మైనారిటీ పరమైనటువంటి హక్కులు ఏమి ఇవ్వరు హిందువులకి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లు, పాకిస్తాన్లు, బంగ్లాదేశ్లు ఇవన్నీ దానికి సాక్ష్యం. మిజోరాం, లక్షద్వీప్, నాగాలాండ్, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, లడక్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, సిక్కిం ఈ 10 రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా హిందువులకు సంబంధించినటువంటి మైనారిటీలు అయిపోయినటువంటి రాష్ట్రాలు. వీటన్నిటిలో ముస్లిం మెజారిటీనే ఉంది. ఇది కంప్లీట్గా మారిపోయినటువంటి సిచ్యుయేషను. కొన్ని చోట్ల క్రిస్టియన్ డెవలప్మెంట్ కూడా సాగుతోంది. అయితే అక్కడ ఎస్సీ సర్టిఫికెట్ల కారణంగా అది బయటపడట్లేదు. క్రమంగా భారతదేశంలో భారతీయులే మైనారిటీలు అవుతున్నటువంటి ఈ పరిస్థితి పెద్ద చర్చనీయాంశం అవుతుంది.